తీర్చని గాని నీకు మర్యాద అలా చేస్తాను కదమ్మా. ఇప్పుడు వాళ్ళంతా బాగా ఉంటారమ్మా. అవును కదా. అయ్యో సాధించు సాధించమ్మా సాధించే 6 మంది కన్నావే ఈ విషయంగా పెట్టిన అవసరమా నీకు? ఆడవాళ్ళ సంతానం కావాలి నా కోరికమ్మా. ఇప్పుడు ఆడవాళ్ళ కోసమా పిల్లలు వచ్చే కదమ్మా. వచ్చిన వాళ్ళకి మర్యాద చేయాల. ఏం మర్యాద చేయగలరు తల్లి? అసలు నీది కదా తప్పు. ఎవరిది? నన్ను వెళ్ళపనే ఎక్కడ పోయి బట్ట ఒరప్పయ్యా కాదురా ఇట్లా పని చేస్తే మగ పట్ట కేకరా నా పట్ట నిన్నంతా సాడు బయరా కట్టు నేల కొత్త నేల కలుపు తీరు బొమ్మన్నది మా యొక్క సుగనమ్మ రసం పెట్టాలంటే రేపు కొన్నమ్మా ఏం బాబు నువ్వంతా నసపెట్టి నాగిరెడ్డి నాకు ఇంగి నాకు గీగిరెడ్డి ఆయన వస్తాను పరకెత్తుకొని ఏ సైను ముంగరము మనం అడుగు అవస్తాడు. అమ్మ కొండమరేవి ఏమిటమ్మా? బాగా కదా అవును కాదు అంటే అవును కదా. ఒకే దశకాలంలో తక్కి తడకి నువ్వు చేసి డబ్బులు ఇస్తామా? సరే బాబు ఆయన కాదు అంటే తర్వాత పట్టాలి కూలోడు కావాలి కూలోడు తమ్ముడు నేను చూస్తే బాధ అయిపోతుంది. మన ఫోన్ చేసిండు కదా సైన్యం ఉంగరం పెట్టినప్పటి నుంచి మా ఇంత పక్కతా కొడుతుంది. నేను ఇక్కడ బతుకున్న బెంగళూరు ఫ్యాక్టరీకి బతానంటూ కదా తేడా పాత్రలే మంచి పని కొని వచ్చినా 1 గంట కష్టపడితే శరీరాభాయి వస్తుంది రానని చెప్పా ఖర్చా ఏళ్ళు పెట్టు పెట్టా అని ఖర్చు రాజముఖ చేసిన పక్క కొడుతుంది. హలో నేను సైన్యం ఉంగరమాను అని మచ్చా నేనే నా చైలు పడుకొచ్చా పిల్లలు బాండ 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 బాండవా 5 రూపాయలు బాండ 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 వాడ 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 తోడా బాగున్నవాడు బాయ్ పడుకొచ్చా పిల్లలు పడుకొచ్చాడు కదా నిన్న రాలేదు నిన్ను ఇక్కడ మా పిల్లడు మంచి పని పెట్టుకున్నాడు 1 గంట కష్టపడితే 50,000 ఇస్తానంట. నేను రాడు ఎవరి నుంచి పిచ్చుకొని పో రాజమ్మ నంపిస్తాను ఆయన రాజ్యం వచ్చిందట. నేను రానియా స్విచ్ ఆఫ్ చేసేగా నువ్వు చూసుకొని 3 పూలు 6 కాయలు నా చెత్తలో ఉండాలి ఎంత బాగుపడతావో. సెక్యూరిటీ గార్డు రామపురం రాజారెడ్డి మీద కూడా మంత్రస్థానం కోసం 100 రూపాయలు వాని వరకు మన సరదాక దేవుడు చల్లగా అనుకుంటున్నా. బండి పాపిరెడ్డి గారు కూడా 200 పదాలు ఇచ్చారండి. వారిని వారి కుటుంబానికి సరదాక శ్రీరామచంద్రమూర్తి చల్లగా కోరుకుంటున్నాం. దొబ్బుకో కానీ మన పట్ట కొట్టది
దాంట్లో పెంట దుబ్బుకుంటుంటే ఆడవాళ్ళతో ఎట్లా మాట్లాడేది గబ్బురు కాదు మమ్మ ఆడ కడిపి లేదు చీసేది అవసరం లేదు నిగుడు కూర్చోపడి ఎంత ఉంది సచివాలయమా మాటల్లో మరి పెట్టి పేరయ్యా మాకు పేర్లు పెట్టిన ఇంకా పునఃకార్యంలాదంట అందుకని నన్ను మొన్న ఏడ్చుకుంటా అంటే రాజ్యం ఇంతే గెలిచి ఇద్దరిని నట్టింటి కోసం పెట్టి మూడు పరకు ఎత్తుకొని దిష్టి తీసి ఇద్దరికి అప్పుడు పేర్లు పెట్టింది. ఏ పేరు పెట్టింది నన్ను పండు అంటుంది, అన్ని పండురా పెద్ద పండి పెద్ద పండ అప్పయ్య ఏది ఎవరు కొత్తగా వచ్చినావు తెరపట్టుకుంటే ఈ పిల్లడు డబ్బులు ఏం చెప్పిన ఫోన్ లేకు ఏమే 50,000 ఒప్పందము 50,000 వానికంత నీకంతరా 50,000 మంచినా నీకంత ఆయన అదే చెప్పరా మన ఓట్లలో చిత్రాన్ని పెట్టిలే అది మేము మొగుడు ఇస్తాడు ఆ సెంటి 40 రూపాయలకు మరి ఇచ్చే 50 కాక 50 ఎక్కువ వస్తాను నీకు మీరు పట్టుకో వదలకూడదు సరేనా అమ్మకు నా కూర్చుని చెప్పకూడదు నీకు రేది ఊసిపోతా బిర్యానీ మూతి చంపింది ఎంత నచ్చినాయేమో సందే పెట్టి కొడితే అనక ఉండాల ఆపిల్లో ఉందో తప్పు నాదో తప్పు మొదటిసారి క్షమించు, ఈసారి ఎవరైనా తప్పు చేస్తే డోంట్ ములాచ్. పట్టుకో అమ్మ రాదే ఎందుకు అంత దూరం పోయినావు? నమ్మాలి అనకపోకుండా లేవు. నేను ఎక్కడన్నా పోతానే మర్యా పెట్టి పుడితే అనకవా పనకవా ఉండాల. నన్ను చేసి నేర్చుకో. నేను చెప్తానే పోతా, నేను చెప్తానే పోతా. రానిలేరా నా శాత రాదాడా చెప్పరా నా మేము చెప్పు నోర్చొచ్చినాను కింద నా తప్పు అయితే 70 రేట్లు కొట్టుతాను. నేను దగ్గర వేస్తాము ఇష్టపెట్టరా అట్లా అని చెప్తాంటే ఇష్టపెట్టేదిరా దానికి నేనేంది భయపడేది? అది పల్లెళ్ళు పాపరేట్ని పెట్టుకోదు. మనిషి నా కొడుక ఉరికెత్తరా మీరేం సిగ్గులేదు నా కొడుకు పరక కొడుతుంటే నిలుచుకుంటారా? ఎక్కడా వద్దురే సోదరా హలో కనబడుతున్నా నేను పనికిరా నన్నే పిల్లోని అయ్యా పురుగులు చేసేద్దాంలేనా నాన్న మంచి పని గంట 50,000 ముగుతుందనే నేను ఆడో దాని పరకేలు తెప్పించానన్నా. ఈ పని నాకు వద్దునా, ఈరోజు వస్తాడా వద్దా అది బయట హలో
వద్దన్నా నీ ఆడను బతుకోపో పుట్టింటోళ్ళు ఆయన కాంతి అయ్యేటప్పుడు మహిళా పట్ల చూడకూడదు. మగవాళ్ళందరినీ బయట వెళ్తామన్నా ఆడవాళ్ళందరినీ లోపలికి చెప్పరా. బి జయమ్మ గారు కూడా అందపరిచారండి కళాకారు హాస్టల్ నుంచి వారిని వారి కుటుంబ శ్రీరామచంద్రమూర్తి సరళ కాపాడు కోరుకుంటున్నాను. అమ్మ పడిందా అయిపోయింది అమ్మాయి ఆడబిడ్డ పండుగ దేనికి చూపించు బిడ్డ ఏమన్నా బెదరు? రమయ్య బిడ్డ అట్లా ముట్టుకుంటావే నేను ముట్టుకుంటా బాగా తెచ్చుకోండి రే. అయ్యో ఆ ముక్క చూడరే, ఆ కన్ను చూడరా, మా పెదవులు చూడు, పెదవులు, ఆ పొట్ట చూడరే, బొట్టు, ఆ పొట్ట చూడ ఆ పొట్ట, మా బెల్ల బెల్లాయి. ఎట్లా రాజమ్మ బెల్లం ముద్దుకునేది అయ్యా చేయబడుతున్నావే నువ్వు పుట్టినప్పుడు ఏమన్నా కనుక చేస్తున్నా పట్ట మేము పుట్టినప్పుడు ఆ బెల్లం ఇది ముద్దుకుంటేవా చిన్నప్పుడు నాయన ఎన్నో సార్లు చిన్నప్పుడు అయితే ఇప్పుడు మా వాడు తీసినాడు మా ఓడికి మమ్మయ్య పరిగెత్తరా మరి భక్తాదుల విన్నపము ఇటు సమయమున కొండమ్మ గర్భమందున లేక ఆడవాళ్ళకు పుట్టిన సందర్భముగా ఆ చిన్న బిడ్డను ఇప్పుడు ఉయ్యలు రూపే సమయమందు మీకు కలిగినటువంటి ఆకువక్క గాని ఆ సుదానము గాని వస్త్రదానము గాని ఆ జోలియం చేసి ఆ తొట్లు 3 సార్లు ఊపిన మీకున్న ఆపదలు తొలగును బిడ్డలు లేని వారికి బిడ్డలు కలిగినండి. జైంద్రారముడు గోయిందు పాదమే గదు గోయిందు పాదమే గదు గోయిందు. Dale, dale.
రాము నాలుగు నా చిన్న కుమార్తె పేరు పెడితే రాము అలాగేనమ్మా. అవును రాము. ఎవరు మీరు? నేను పాములమా. బ్రాహ్మణుడా? అట్లేవే మరి ఎక్కడ? ఏమన్నా పొద్దున చెట్లు పెట్టింటి ఇల్లు చేసినట్టున్నారా? ఏం పని చేస్తారు? ఆ పుణ్యాన్ని కింద పడి చేర్చారంట. సరే స్వామి, ఇంకో 11 నగరంలో కొండమ్మ గర్భమందన లేకు ఆడ బాలకు జన్మించినది. ఆమెకి నామకరణం చేసుకొని అన్ని సార్లు పుట్టిన ఒకసారే పుట్టింది. 12, 23, 64 శనివారం. శనివారము ఆడ మంగాపురంలో పుట్టింది. యాడ్ పుట్టింది వాళ్ళ ఇంట్లో పుట్టింది. యాడ్ పుట్టింది వేస్తుగా బెడ్రూమ్ లో మంచం మీద ఆడతో పుట్టింది. యాడ్ పుట్టింది నన్ను చూపించుకోకూడదా? కలర్ ఉండవు. మూడు స్నానాల పత్తి పట్టి బిత్తికే చెప్పిన రాజ్యం వాళ్ళు ఇట్లా గుడ్డీలు తినద్దరా అని చక్కెర పెట్టారని చక్కెర పేరు పెట్టారు. బహుమానాలను లారీ లేసి పుస్తకం బయలుదేరడా ఏకుంటే అన్నుల నిన్నల అమ్మడి చూడమ్మ, ఏంది నా గురించి చెప్తా ఇమ్మా? నేను నా పేరు ఎత్తుకోకుండా ఉండలేదే. నేను నీ పేరు దాన్ని ఎత్తుతానా? ఏం పనియా మనకి ఇంకా పెయిన్లు అయింది అనుకుంటే చూడు. చూస్తాక నేనే ఒప్పుకోవాలా చేసుకోమని అనుకోవాలంటే మన కర్మ. సుమ సుందరి అంటే ఆ దేవుడి ఈ దేవుడి అనగను దేవో, ఈ రోజు
భక్తాదుల విన్నపం ఇటు సమగణ శ్రీ శ్రీ పతివర్త సిన్నమ్మ పుట్టిన సందర్భముగా పసుపు కుంకుమలతో ఆర్తతట్ట సభలు అందరూ పసుపు కుంకుమ పూలు తీసుకోవాల్సిందిగా కోరడమైనదండి. మరి నేటి దినమున మాకు ఈ అవకాశం కల్పించినటువంటి గంగూడుపల్లి గ్రామస్తులకు నిజంగానే శిరస్సు నుంచి నమస్కరిస్తున్నామండి. ఎందుకంటే నాకు వచ్చేటప్పుడే కొంచెం మనిషిదిగా ఉంది. ఎందుకంటే ఎంత దూరం పోతున్నామో మా కథ అర్థమవుతుందో కాదో, డబ్బుల గురించి కాదు ఎట్లుంటుందని. కాకపోతే ఇక్కడ రివర్స్ అంత మంచిగా చూస్తున్నారు, అంత మంచిగా విచారిస్తున్నారు, డబ్బులు కూడా చాలా ఇచ్చినారు, ఇంకా ఇస్తారు. మా అడ్రస్ వచ్చి బి కొత్తకోట మండలము గుమ్మసుందరం గ్రామం అండి. నా పేరు శంకర. మేము చిన్నమ్మ కథ, దేశంరాజు కథ, చెక్కల భజన, కోలాటం మొదలగు ప్రోగ్రాం చేసుకుంటాము. ఈరోజు వీటికి రావడానికి ముఖ్య కారణం సోషల్ మీడియా అండి. యూట్యూబ్లో చూసి ఇంత దూరం పిలిపించినందుకు ధన్యవాదాలు అమ్మా. మీ అభిమానానికి థ్యాంక్స్. మరి ముఖ్యంగా బండోళ్ళకి థ్యాంక్స్. వాళ్ళ ప్రోగ్రాం కాబట్టి ఎంతో పాపిరెడ్డి అన్న మందసాని మీద మనిషి పడినాడు కాబట్టి. మరి ఇటు సమయమున ఆ దేవుని పేరిట ఎవరైనా చదివించినా లేదా స్వర్గస్థులైనటువంటి మీ వాళ్ళ పేరు చదివించిన కళాకారుల మీద అభిమానం తెచ్చిన ఇటు సమయం ఒప్పందం పడ్డాము. ఓకే. సుబ్రహ్మణ్యం రెడ్డి 200 రూపాయలు ఇచ్చారు. ఆర్ విజయ్ మా చిన్న పాప అంతేనా? ఆర్ సుబ్రహ్మణ్యం 100 రూపాయలు. ఆర్ పాపమ్మ ఇక్కడ వెనక నుంచి పాపమ్మ 100 రూపాయలు ఇచ్చారండి. మంచిది. పెద్దపరెడ్డి 100 రూపాయలు ఇచ్చారు. ఇచ్చినారు. మంచిగా ఎత్తి పెట్టుకోండి అసలు.